నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. అసెంబ్లీలో వాటర్ వార్ జరుగుతుంది. ఇక కేసీఆర్, హరీష్ రావు వల్లే తెలంగాణకు మరణ శాసనమన్న సీఎం రేవంత్ అసెంబ్లీలో గోదావరి, కృష్ణానది జలాలు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించుకుందామన్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఉత్తమ్. ఇక సభలో బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు గట్టిగా ప్రిపేర్ అయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ను కార్నర్ చేసేందుకు రెడీ అవుతుంది. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు, అలాగే అనలిస్ట్ మల్లేశ్వర్ గారు, డాక్టర్ మల్లేశ్వర్ గారు, అలాగే బీజేపీ గెస్ట్ ఆకుల శ్రీవాణి గారు, అలాగే శివకుమార్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి అందరికీ. ఓకే, శివకుమార్ గారు చెప్పండి. నదీ జలాల్లో తెలంగాణ నీటి కేటాయింపులపై సీఎం రేవంత్ అబద్దాల ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్న పరిస్థితి. సీఎం నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్ల కొద్దీ అజ్ఞానాన్ని పారిస్తున్నారు అంటూ కూడా నిన్న కామెంట్స్ చేశారు హరీష్ రావు. దీనిపైన మీరేమంటారు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. మనం గత 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారే ఉన్నారు. కానీ ఆయన ఉన్న ఆయాంలో ఆయన ఏమేం చేసిండు అనేది ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన నీళ్ళ మీద కానీ, లేకపోతే నిధుల మీద కానీ, నియామకాల మీద కానీ వాళ్ళు ఏం చేసిండ్రు అనేది ఈరోజు జనాలకు అందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది, తెలిసింది. దానికే ఒక రకంగా 10 సంవత్సరాలలో తెలంగాణని టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయ్యి బీఆర్ఎస్ మొత్తానికి ఆగం చేస్తుంది అనే రకంగా మాట్లాడడం జరిగింది. గతంలో ఒకవేళ జల వివాదాలు ఉన్నాయి, దాని గురించి ఉద్యమ కాలంలో పోరాడడం జరిగింది, అంత మటుకు ఓకే. కానీ మొత్తానికి 10 సంవత్సరాలు మీ చేతిలో ఉన్న తర్వాత మీరు చేసింది ఏంటి? ఆ చేసిన దానికి కరెక్ట్ గా ఆ రిపోర్ట్స్ ఉన్నాయా? అంకెలు, గణాంకాలు అవి ఉండడం సాధ్యం. కానీ ఆల్రెడీ ఏదైతే రిపోర్ట్లు ఉన్నాయో దాని మీదనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, హరీష్ రావు మాట్లాడిన దానికి గతంలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించి చేయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తానికి నీటిపారుదల శాఖ మంత్రిగా, ఇంకా మిగతా వేరే మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన ఆల్రెడీ ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. పార్టీలో చాలా కాలం నుంచి ఉన్నాడు. కానీ ఈరోజు ఏదైతే జల వివాదం అనే రకంగా వీళ్ళు తీసుకొస్తున్నప్పుడు మొత్తానికి వీళ్ళకి ఎక్కడ కూడా అవకాశం లేదంటే అబద్దాల ప్రచారం చేసుకోవడానికే ముందు పోతున్నారు తప్ప అక్కడ జరిగింది ఏంది, అప్డేట్ ఏంది, కరెక్ట్ గా ఉన్నది ఏంది అనేది క్లియర్ పిక్చర్ గా చెప్పకుండా ఒక మీడియాలో రావడము, ఒక అభాండం వేయడము, దాని తర్వాత ఆ అంశాన్నే పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త అంశానికి వెళ్ళడం జరుగుతుంది హరీష్ రావు గాని, కేటీఆర్ గాని. ఇది ఈ 2 సంవత్సరాలలో మనం చూస్తున్న తంతు బీఆర్ఎస్ వాళ్ళది. కానీ ఏదైతే పాతది గణాంకాలు ఏవైతే ఉన్నాయో ఆ గణాంకాలు ఎప్పుడు కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా, దాని తర్వాత ఏదైతే మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డీలో పెట్టడము, దాని తర్వాత మిగతా ఆపోజిట్ నాయకులు వాళ్ళే తీసి ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని చెప్పి అప్పుడు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఈ రోజు వాళ్ళ గణాంకాలు తీసుకొచ్చి మీడియాల ముందు హరీష్ రావు చెప్పిండని, లేకపోతే మిగతా నాయకులు కూడా ఈరోజు మొత్తానికి నీళ్ళ వివాదం మళ్ళీ మొదలు. అంటే వీళ్ళ ఆలోచన అంతా ఏముంటదంటే తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ ప్రజలు సహకరించిండ్రు, మాకు ఇంకా అదే సహకరిస్తారనే ధోరణిలో ఉన్నారు తప్ప ఖచ్చితంగా జరుగుతున్న దాని మీద ఒక ప్రతిష్టమైన నిర్ణయం తీసుకొని చర్చ జరిగేటప్పుడు అసెంబ్లీలో కూడా ఒక చర్చ జరిగితే దాని వల్ల ప్రజలకు గాని, తెలంగాణ ప్రజలకి న్యాయం జరిగేలాగా చర్చ చేస్తే ఆ సమయం వృధా కాదు. కానీ నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే రకంగా వీళ్ళు పోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిసారి
అసెంబ్లీలో ఒక వివాదమే జరుగుతుంది. ఒక్క అంశం మీద టైం వేస్ట్ అవుతుంది. రెండోది ఆ ఇష్యూని సాల్వ్ చేయలేని పరిస్థితులు. ఇప్పుడైనా ఇవాళ జరిగే అసెంబ్లీ కానీ రేపు జరిగే అసెంబ్లీ కానీ ప్రజలకి లేదంటే తెలంగాణ అభివృద్ధి పరంగానే మనకు నిజంగా కూడా వాటాలలో ఏమన్నా ఇబ్బంది ఉంది, ఆ వాటాలలో ఇబ్బంది ఉంటే దాని మీద ఖచ్చితంగా సమగ్రంగా ఒక నివేదిక తీసుకొని దాని మీదనే చర్చించాం. ఇప్పుడు గతంలో ఇదే కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తానికి రాయలసీమని రత్నాల సీమ చేస్తామని, లేకపోతే మొత్తానికి అక్కడ పోయి ఆమె దగ్గర పోయేసి కూడా రోజా దగ్గరికి వెళ్ళి రొయ్యల పులుసు తిని తర్వాత మేము సస్యశాలం చేస్తామని ఈ రకంగా వ్యాఖ్యలు చేసింది గతంలో కేసీఆర్. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికి వచ్చి వాళ్ళకి ఇంకా ఏం సబ్జెక్ట్ వేరే రకంగా ఇష్యూస్ పెద్దగా చేయడానికి లేదు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఇటు ఆంధ్రప్రదేశ్ కి సపోర్ట్ చేస్తుండు. ఆంధ్రప్రదేశ్ కి ఖచ్చితంగా ఒక రకంగా ప్రోటోకాల్ గా మర్యాద ఇవ్వడం మటుకు మర్యాద ఇవ్వడం తప్పుతుంది. అదే కాకుండా ఒకవేళ సబ్జెక్ట్ పరంగా ఇబ్బంది వస్తే మటుకు అది ఆంధ్రప్రదేశ్ రాని ఇటు ఇంకా ఏ రాష్ట్రం వచ్చినా కాంగ్రెస్ పార్టీ వదిలేదు. ఈ రోజు తెలంగాణ అభివృద్ధి పరంగానే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, ముఖ్యమంత్రి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఓకే అండి, రామ్మూర్తి గారు నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. 10 ఏళ్లు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని, అటు కేసీఆర్ నిర్ణయాలతోనే ఏపీకి ఎక్కువగా నీళ్లు కేటాయింపులు వెళ్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి, ఏమంటారు మీరు? అజ్ఞాన తిమిరం అంటారు కేసీఆర్ గారు. ఎందుకంటే అజ్ఞానం తలకెక్కి ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే పిచ్చగా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి నిన్న క్లియర్ గా అర్థమైంది. అసలు బచావత్ ట్రిబ్యునల్ కు బ్రిజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలుస్తలేదు. అసలు ఇంకోటి బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు రాలేదంటారు. మరి ఎంత 69లో ఏర్పడ్డ ఏదైతే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే 73లో వాళ్ళు ఏదైతే వాళ్ళ ఫైనల్ అవార్డు ఇస్తే 76లో అమలుకి వచ్చింది. 76 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే వాస్తవంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ను కూడా ఏర్పాటు చేసింది. అది కూడా 2004లో ఏర్పాటు చేసిన దానికి వాస్తవంగా 2010లో వాళ్ళు ఫైనల్ అవార్డు ఇస్తే అందులో కూడా ఎందుకంటే 2578 టీఎంసీలు ఉన్నాయని చెప్పింది. అయినా కూడా ఇంకోటి ఏంటంటే ఈ ట్రిబ్యునల్ విషయం కానీ ఈ క్యూసెక్ల విషయం కానీ ఇవన్నీ తెలియవు. ఎందుకంటే పూర్తిగా వాస్తవంగా ఒక అజ్ఞానమైన వ్యక్తి చేతిలోకి తెలంగాణ పోయింది. చాలా బాధగా ఉంది రాత్రి నుంచి. ఎందుకంటే ఆయన మాటలు కానీ ఆయన తీరు కానీ అసలు ఆ లెక్కలు కానీ ప్రత్యాబద్ధం. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ఆయన ఏమనుకుంటే గతంలో ఉన్న 2014 పూర్వం ఉన్న ఎడ్డి తెలంగాణ అనుకుంటుండ్రు. కాదు, అందరు తెలివి తెచ్చుకున్నారు, అందరు చదువుకున్నారు, అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, కంప్లీట్ గా నీళ్ళ విషయం తెలుసు. అసలు ఇంకోటి ఏంటంటే ఒకటే నిజం చెప్పాడు. ఏదైతే 299 టీఎంసీలు గతంలో, ఎందుకంటే రాష్ట్రం విడిపోయే ముందు ఏదైతే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి లెటర్ రాసిండు. ఎందుకంటే మొత్తం ఇక్కడ ఎన్ని ప్రాజెక్టులే అక్కడ ఎన్ని ప్రాజెక్టులే కలిపి మొత్తం ఏదైతే విడిపోయిన తర్వాత దేనికి ఎంత పంచాలన్నది అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి స్వార్థపూరిగా ఆలోచించి ముందుకు పంపాడు. మరి ఎవరైనా న్యాయం చేసిందండి? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కదా. ఇంకోటి ఏంటంటే గతంలో మీరు ఏం చేసిరు, కృష్ణా మీద ఏం చేసిరు, అదే విధంగా గోదావరి మీద ఏం చేసిరు. తలాతోక అంటారు. తలాతోక తేడాదలోకి నాకు అసలు ఈ ముఖ్యమంత్రి ఎట్లా అయిందో నాకు అర్థం అవట్లేదు. పైన తోడుకుంటే తక్కువ నీళ్ళు వస్తాయి, కింద తోడుకుంటే ఎక్కువ నీళ్ళు వస్తాయి. ఇది క్లియర్ గా అందరికి తెలుసు. ఇంకా కూడా తెలంగాణ ఫైల్ ఇంకెన్ని రోజులు అన్యాయం చేస్తారండి? ఇంకోటి ఏంటంటే అసలు బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, అసలు ఇంకోటి ఏంటంటే ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందో కూడా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే 1001 టీఎంసీలు మేము వచ్చిన తర్వాత వచ్చిందంటారు. ఎంత అజ్ఞానం ఇది! అసలు చాలా చెప్తాలంటే అసలు దయ్యాలు వేదాలు కాదు, కూర్చొని ఉపనిషత్తులు వల్లించినట్టు అనిపించింది. ఒకటి పచ్చబద్ధం. అది ఏంటంటే వాస్తవంగా కేడబ్ల్యూడిటి ఏదైతే 73లో ఫైనల్ వాడిస్తే అందులో మహారాష్ట్రకు 560 టీఎంసీలు, అదేవిధంగా కర్ణాటకకు 700 టీఎంసీలు, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 800 టీఎంసీలు అప్పుడు కేటాయించింది. ఏదైతే అది 76లో అమలు వచ్చింది. 76 నుంచి వాస్తవంగా ఇప్పుడు అప్పటికి అవే రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి 3 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అదే కొనసాగుంటూ వచ్చింది. దాని తర్వాత ఏదైతే 2004లో ఏదైతే వాస్తవంగా ఏంటంటే ఇంకో ఏదైతే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి అది వాస్తవంగా 2010లో రిపోర్ట్ వచ్చింది. ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు ఏదైతే 20-60 టీఎంసీలు ఉన్న అని చెప్పింది ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే ఇది పెంచింది. ఏంటంటే ఇప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ కొంచెం 2578 టీఎంసీలు ఉన్నాయి. ఇది ఏ విధంగా అంటే ఏపీకి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఏదైతే 1001 టీఎంసీలు, అదేవిధంగా కర్ణాటక 911 టీఎంసీలు, అదేవిధంగా మహారాష్ట్రకు 666 టీఎంసీలు కేటాయింపు చేసింది. కానీ వాస్తవంగా ఏంటంటే ఇది ఎవరు ఒప్పుకోలేదు.
కాబట్టి కోర్టుకు పోయింది కాబట్టి ఇది ఇట్టే పెండింగ్ ముట్టుకొచ్చింది. దీన్ని ఫైనల్ అవార్డు వాస్తవంగా చెప్పాలంటే అమలు చేయవలసింది ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే KWDT 2, కానీ ఇంతవరకు కూడా వాళ్ళు అమలు చేయలేదు. దాన్ని కంప్లీట్ అట్నే పెట్టిళ్ళు అంతే తప్ప. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ రోజు రేపు లేకపోతే సంవత్సరానికో ఒకవేళ ఫైనల్ అవార్డు వచ్చినా కూడా అది మేము చేయబట్టే వచ్చిందని చెప్పుకున్నంత అజ్ఞానంలో ఉన్న ముఖ్యమంత్రిని చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు వాస్తవంగా నిజంగా మొత్తం తెలివి తెలుసుకున్నారు. ఏదైతే ఇంకా కూడా కొంతమందికి ఇంకా వాస్తవంగా గ్రామీణ వాతావరణంలో TMCల విషయం కానీ కృష్ణా వాటర్ విషయంలో కానీ ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే గోదావరి విషయంలో కానీ పూర్తి క్లారిటీ వచ్చిన రోజు వాస్తవంగా బంగ్లాదేశ్ పట్టిన గతి అయితే ఈ రేవంత్ రెడ్డి పడుతుంది. ఓకే అండి, శ్రీవాణి గారు, మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని అటు కాంగ్రెస్ ఆరోపిస్తున్న పరిస్థితి, లేదు కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుంది అని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఇద్దరు కామెంట్స్ మీరు చూసే ఉంటారు. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? తెలంగాణ ప్రజలకి నీళ్లతోటి రాజకీయాలు కాదండి, వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ రావాలి. ఇది నిజంగా కూడా వాళ్ళకి జీవనోపాధి. దీనిపైన ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటే నిజంగా కూడా తెలంగాణ ప్రజల దురదృష్టం అనే నేను అనుకుంటాను. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందే, ఇప్పుడే అన్నగారు అన్నారు. మళ్ళా రేవంత్ రెడ్డి గారికి అధికారం వచ్చింది కానీ తనకేమీ తెలియట్లేదు అని అంటున్నారు. మళ్ళీ అలాంటప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీకో లేకపోతే పబ్లిక్ లోకి వచ్చి తెలియని వాళ్ళకి ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉండి వాళ్ళకు దారి చూపిస్తే బాగుంటుంది కదా. అందరికీ కావాల్సింది తెలంగాణ ప్రజలే, రాజకీయాలు కాదు అని వాళ్ళే చెప్తున్నప్పుడు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం బయటికి వచ్చి మాట్లాడి పనులు చేయించాలి కదా. అలా చేయకుండా ఎప్పుడో ఒకసారి వచ్చి ప్రెస్ మీటులు పెట్టేసి వెళ్ళిపోతే ఎలా అవుతుంది? 10 సంవత్సరాలు వాళ్ళ దగ్గరనే ఉండే. ఇప్పుడే TMCల గురించి క్యూసెక్ల గురించి మాట్లాడారు. అవన్నీ మళ్ళీ ప్రజలకు వివరాలు తెలియాలి. ఎట్లయితే వైట్ పేపర్ అసెంబ్లీలో తీసి పెట్టారో అలాగే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, బంకచర్ల ప్రాజెక్టుల గురించి, వీటి గురించి కూడా మొత్తం వైట్ పేపర్ ని డిస్ప్లే పబ్లిక్ డొమైన్ లో పెడితే అయిపోతుంది కదా. ఆ డిస్కషన్ వీళ్ళు ఎందుకు తీసుకుపోవట్లేదు? కేవలం వీటితోటి రాజకీయాలు చేయడానికి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి భావోద్వేగాలతోటి రాజకీయాలు చేయడం. ఎట్లయితే అప్పుడు తెలంగాణ నినాదం తోటి ఉద్యమాలు చేశామో మళ్ళా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు నీళ్లు తీసుకుపోతున్నారు, ఆంధ్ర వాళ్ళ వల్ల మనకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో ఇస్తుంది. కానీ నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు కావాల్సింది నీళ్లు, తెలంగాణ ప్రజలకు కావాల్సింది న్యాయం. ఆ న్యాయం కావాలి అని అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు చెప్పినట్టుగానే ఒక సీనియర్ నాయకుడిగా తెలంగాణ ముఖ చిత్రం అంతా తెలిసిన నాయకుడిగా తను బాధ్యత వహించి తను బయటికి రావాలి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారండి, ఇందాక అన్నగారు చెప్పినట్టుగానే సరే వాళ్ళకి అంత ఐడియాలు లేవు, వాళ్ళకి అంత తెలివి లేదు అని అనుకున్నప్పుడు ప్రాపర్ గైడెన్స్ మనం ఇచ్చి, ఒక ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రాపర్ గైడెన్స్ మనం ఇచ్చి న్యాయం జరిగేటట్టుగా చేసుకుంటే బాగుంటది. క్లియర్ కట్ గా ఎలా అర్థమైపోతుందంటే బీఆర్ఎస్ ఏమో కమిషన్ల కోసం, కాంగ్రెస్ ఏమో కన్ఫ్యూజన్ కోసం రాజకీయాలు చేస్తున్నారే గాని తెలంగాణ ప్రజలను మాత్రం పట్టించుకోవట్లేదు అని చెప్పి ఓపెన్ గా క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే అండి, మల్లేశ్వర్ గారు, మనం చూసుకున్నట్టయితే కృష్ణా గోదావరి నదీ జలాల విషయానికి సంబంధించి తప్పు మీదే అంటే మీదే అంటూ అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఒకరిపైన ఒకరు ఆరోపణలతో నిన్న గడిచిపోయింది. మరి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఏంటండి దీనిపైన మీ కామెంట్స్? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, జీ తెలుగు ప్రేక్షకులకు మరియు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ వాస్తవంగా ఈ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి జలాల గురించి మళ్ళీ ఒక లొల్లి ముదరడానికి ఇద్దరి స్వార్థము ఉన్నట్టు కొంత అవపడుతుంది. ఇక్కడ మనకు ఈ లొల్లి మరి 10 ఏళ్లుగా పాలించినటువంటి కేసీఆర్ కాయంలో ఏం జరిగింది ఏంది అనే దాని మీద చూస్తే మనకు ఎఫెక్ట్ కౌన్సిల్లో నీళ్ల జలాలపై 299కి ఒప్పుకున్నారు అనే ఒక డాక్యుమెంట్ మాత్రం బయటకు, దాన్ని ఆధారంగా తీసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని అసలు అన్యాయం జరగడానికి కేసీఆర్ కారణం అని చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ ఈ లొల్లి ముదరడానికి ప్రధాన కారణం ఏంటంటే పోలవరమును నల్లమల ప్రాజెక్టుకు కట్టడానికి కొరకు కేంద్ర మంత్రిని చంద్రబాబు నాయుడు కలిసిన డే 1 నుంచి ఇవాళ బీఆర్ఎస్ ఇదే అదనుగా, అంటే కొంత బీఆర్ఎస్ ఏంటంటే ఇప్పుడు ఈ ఒక సెంటిమెంట్ తోటి, ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అనేది కొంత
రగిలేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు నీళ్ళ సెటిల్మెంట్ తోటి కొంత మనం మళ్ళా పబ్లిక్ చేరువ కావాలనేది ఒక ఆలోచనతోటి చంద్రబాబు కలిసిన డే 1 నుంచి ఇది నీళ్ళది మొత్తము ఏదో కాంగ్రెస్ ప్రభుత్వము ఏదో అన్యాయం చేస్తా ఉన్నది, ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తుంటది అనేది అన్నిగా కొంత ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ వరద జలాల విషయంలో మనము ఎక్కడ కూడా ఇప్పుడు పాలమూరును ఇప్పుడు డిపిఆర్ ఇప్పుడు ఏది బీఆర్ఎస్ చెప్పేది డిపిఆర్ ఎందుకు రివర్స్ వచ్చింది అని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. డిపిఆర్ అడ్డుకుపోవడం పాలమూరు ప్రాజెక్టు పైన ఆంధ్ర వాళ్ళు చాలా మంది కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. దానికి కొంత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ తోటి కొంత వాళ్ళకి పరిపాలనలో వాళ్ళ భాగస్వామి కనుక కొంత వాళ్ళ వైపు మొగ్గినట్టు కొంత డిపిఆర్ వెళ్ళిపోవచ్చేదాన్ని అది అట్లే అవపడుతుంది. మరి అదే పాలమూరు మనకు పోలవరంది తర్వాత నల్లమల ప్రాజెక్టు మీద మరి తెలంగాణ కూడా కంప్లైంట్ చేసింది. కానీ అక్కడలో వాళ్ళ పనులు కొంత అడ్డుకున్నా కూడా వాళ్ళని ఏదైతే దొంగరాత్రి పనులు చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ అవపడతా ఉన్నది. కానీ ఇక్కడ మాత్రము డిపిఆర్ వెనుక పంపడమే ఒక ఇది మన బీఆర్ఎస్ కు మనకు కోరికి కొబ్బరికాయ దొరికినట్టు అయిపోయింది. దాని మీదనే చర్చ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇదంతా బాగానే ఉన్నది. సరే పోలవరంకు నల్లమలకు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి ఆ మీడియా ముఖ్యంగా హరీష్ రావు కావచ్చు తర్వాత బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ అసెంబ్లీ నడుస్తా ఉన్నది కదా. ఇప్పుడు శ్రీవాణి మేడం మంచిగా చెప్పింది ఏంటంటే అసెంబ్లీలోకి వచ్చి అసలు నీ వాదన నీళ్ళ నుండి పోయి నీ వాదన అనేది కేసీఆర్ చెప్తే కొంత పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండేది. మరి అది మరి వస్తడా రాడా వస్తే చర్చలా ఏంటి అనే దాని మీద కొంత ఉన్నది. ఆ చర్చకు కేసీఆర్ వస్తే కొంత క్లారిటీ వస్తుంది. అప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం ఎందుకంటే చాలా విషయాలలో కేసీఆర్ కూడా మీకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా జగన్ మనకు అక్కడ ఆంధ్రప్రదేశ్ విజిట్ చేసినప్పుడు రోజమ్మ ఇంట్లో చేపల పులుసు తిన్న క్రమంలో ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో మీకు రాయలసీమను రత్నాలసీమ చేస్తాం, మీకు నీళ్ల విషయంలో మీకు మాకు మిగులు జలాలన్నీ మీకే చేస్తాం, మీరు తెచ్చుకోవచ్చు అని కొన్ని మాట్లాడడం అనేది ఇప్పుడు ఇవాళ ఏమైందంటే కాంగ్రెస్ అది ఎత్తి చూపెడుతున్నటువంటి పరిస్థితి. మరి వాస్తవంగా మాట్లాడలేదని కూడా కాదు, లేకపోతే అదేదో మిస్గైడ్ చేస్తున్నది అనేది కాదు. కేసీఆర్ మాట్లాడిన విషయాన్ని ఇలా కాంగ్రెస్ చెప్తా ఉన్నది. ఇవాళ సమస్య ఏంటంటే ఈ నీళ్లలోకి ముగింపు పలకాలంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో అది పెద్దన్న పాత్ర పోషించి దాన్ని కొంత చేయాల్సిన కూడా అవసరం ఉంది. అయితే వాళ్ళు బీజేపీ ఏం చెప్తున్నారంటే కేసీఆర్ వన్స్ ఒకసారి సీఎం గా ఉండి అగ్రిమెంట్ ఒప్పుకున్న తర్వాత మళ్ళా దాన్ని రివోక్ చేయడం అనేది కొంత ఏ ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమైనటువంటి సమస్య. కానీ ఇప్పుడున్నటువంటి పంచాయతీ అంతా తేలాలంటే కొంత కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ ఎవరి లెక్కలు వాళ్ళు వేస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు. అయితే ఆ లెక్కలకు ఫుల్ స్టాప్ జరగాలంటే అసెంబ్లీ వేదికగా మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ నడిపిస్తా ఉన్నారు. కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్ గా పోవాలి, చర్చ చేయాలి. ఇప్పుడు అది ఒకవేళ కేసీఆర్ పోలేదంటే కాంగ్రెస్ చెప్పిన క్లారిటీ ఇచ్చినటువంటి క్లారిటీ కావచ్చు, చెప్పిన అంశాలు కావచ్చు అది నిజమే అనేది ప్రజలు నమ్మే అవకాశము ఉంటుంది. దీనికి ఈ సెంటిమెంట్ ఎన్నవేనడం మాత్రము ఏదో ఇప్పుడు నాడు తెలంగాణ ఆకాంక్ష కొరకు 4 కోట్ల ప్రజలు రోడ్డు మీదకి వస్తుంది. కానీ నీళ్లలోని కొరకు ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ఎంత టెంప్ చేసినా కూడా ప్రజలంతా టెంప్ కావడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈయన చర్చకే పోతలేడు కానీ ఆయన చెప్పిన వీళ్ళే అబద్ధాలనే పరిస్థితి వస్తుంది. కాబట్టి కేసీఆర్ డెఫినెట్ గా అసెంబ్లీ వేదికగా పోయి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు మరి డాక్యుమెంట్ 2299 టీఎంసీలకు ఒప్పుకున్నది నిజమా కాదా అనేది మనం డాక్యుమెంట్ చెప్తాను కదా. వాళ్ళు మేము ఒప్పుకోలేదు అని చెప్పడానికి బుకాయించడానికి అవకాశం లేదు. ఎందుకంటే డాక్యుమెంట్ ఆల్రెడీ వచ్చింది. ఇదేమైనా కూడా డే 1 2014 నుంచి మల్లేశం గారు మీరు ఒక ప్రొఫెసర్,
అది ఇంకోటి ఏంటంటే అది డాక్యుమెంట్ సంతకం పెట్టింది తప్పండి, ఎవరు సంతకాలు పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే చెప్తా వినండి, 2099 ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి, నేను చెప్పేది పూర్తిగా వినండి, నేను చెప్తా వినండి. రామూర్తి గారు మల్లేశ్వర్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు. ఇప్పుడు డాక్యుమెంట్ తప్పు అనేది అసెంబ్లీ చూపెట్టింది. మినిట్స్ బుక్ చదివినిపిస్తా. మీ కేంద్ర ప్రభుత్వము ఇది ఫేక్ డాక్యుమెంట్ అనేది అనౌన్స్ చేస్తే ఇప్పుడు ఈ ఫేక్ డాక్యుమెంట్ కాదండి, దానిలో మినిట్స్ చదివి వినిపిస్తా. అసలు అది వాస్తవాలేంది అవాస్తవాలేంది నేను టైం ఇస్తే నేను చదివి వినిపిస్తా. ఇప్పుడు నేను అనే అంటే విద్యాసాగర్ రావు గారు అంటే తెలియకల్లో వాడిని మనం అది హాజరైంది ఎవరు? విద్యాసాగర్ రావు గారు హాజరైంది. అది జరిగింది ఏ సంవత్సరంలో? మల్లేశ్వరరావు గారిని కంప్లీట్ చేయండి, దాని తర్వాత రామూర్తి మాట్లాడండి. ఇప్పుడు 2016 జరిగినటువంటి వ్యవస్థలో 15 జరిగినటువంటి వ్యవస్థ 2015లో జరిగింది. ముఖ్యమంత్రి ఏదంటాడు 2020లో అంటాడు. ఆయనకే 2020లో సమావేశం జరిగింది, 2020లో సంతకాలు పెట్టి అంటాడు. ఆ 2020లో ఎక్కడ సంతకాలు పెట్టారు? 2015లో జూన్ 18, 19వ తారీఖు అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి మీటింగ్ అయింది. ఆ మినిట్స్ బుక్ నేను ఏదైతే గ్యాప్ ఇవ్వండి. గో ఇట్ వాజ్ ప్లీజ్ ఎందుకంటే తప్పుడు ప్రచారం చేస్తే మీరు మేధావులు కూడా తప్పుడు ప్రచారం చేస్తే ఎట్లా అండి? మేధావులు కూడా తప్పుడు ప్రచారం చేస్తే మీరు కాంగ్రెస్ గుర్తులో పడితే ఎట్లా అండి? నేను చెప్తున్నా, నేను ఒక్క నిమిషం ఆగండి, ప్లీజ్ నేను చెప్పేది వినండి, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఒక్క నిమిషం. విద్యాసాగర్ రావు గారు జూన్ చెప్తా వినండి, ఒక్క నిమిషం ఆగండి. జూన్ 15 గ్యాప్ ఇవ్వండి. 2015 జూన్ అబద్ధాలు ప్రచారం చేస్తే నిజాలు చెప్పడం నాకు అర్థం కాదు. కానీ రామూర్తి గారు మీకు కూడా టైం ఇస్తామండి. రామూర్తి గారు మల్లేశ్వర్ గారు కాదండి, ఎప్పటికప్పుడే కొట్టేయాలి, ఇట్లా కాదు. ఓకే అండి, ఓకే ఎప్పటికప్పుడు కొట్టేస్తే తెలంగాణ సేఫ్ ఉంటుందండి. ఎప్పటికప్పుడే కొట్టేయాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఓకే, మల్లేశ్వర్ గారు మాట్లాడిన తర్వాత మేము కూడా ఛాన్స్ ఇస్తాం, మీరు అప్పుడు మాట్లాడిన తర్వాత నువ్వు ఇప్పుడు ఇంకా చర్చలో ఉన్న మిగతా వాళ్ళకి కూడా ఇస్తే క్లారిటీ వస్తుంది కదా. నువ్వు ఏం చెప్తావు? మల్లేశ్వర్ గారు కంటిన్యూ చేయండి. పూర్తిగా మాట్లాడండి. ఇప్పుడు సమస్య అంటే అది నువ్వు కాదు, లేకపోతే మినిట్స్ లో తప్పు ఉన్నది అని అంటే అది నువ్వు అదే అసెంబ్లీ వేదికగా చూపెట్టితే సరిపోతుంది. బయట కూడా చూపెట్టాం. అదే ఇప్పుడు మరి వాళ్ళు చూపెట్టేది ఏంటిది? ఇప్పుడు మరి వాళ్ళు అబద్ధం అనేది ఎవరు చెప్పాలి? బీజేపీ చెప్పాలి. ఇప్పుడు ఇది ఏది అబద్ధము ఏది నిజం అనేది బీజేపీ చెప్పాలి. ఇప్పుడు ఆ పరిస్థితి ఏదేమైనప్పుడు కూడా నీళ్ల పంచాయతీ తోటి నీకు సెంటిమెంట్ రగులుతుందనే ఆలోచన అయితే ఎక్కడ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ, ఎందుకంటే పబ్లిక్ అంతా కూడా తెలంగాణ పబ్లిక్ చాలా తెలియగలరు. ఎవరు ఏది చెప్పినా వాళ్ళు ఒక నిర్ణయంతో ఉంటారు. వాళ్ళు ఒక క్లారిటీ అంటే ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు, ఈ గత తెలంగాణ వచ్చే నుంచి 12 ఏళ్ళుగా ఏం జరిగింది అనేది కూడా కొంత అబ్జర్వేషన్ క్లియర్ గా ఉంటుంది. మల్లేశ్వర్ గారు ఇప్పుడు ప్రధానమంత్రి ఏదంటే డిపిఆర్ రిటర్న్ కావడానికి అది చెప్తున్నాం కదా, మాట్లాడదామండి. మల్లేశ్వర్ గారు రిటర్న్ అయినదే ఒక కాల్ తీసుకుంటున్నారు, కానీ ఎందుకు రిటర్న్ అయింది అనేది కూడా మీరు చూడాల్సిన అవసరం ఉన్నది. ఓకే, రామూర్తి గారు చెప్పండి మల్లేశ్వర్ గారి పాయింట్స్ పైన మీ కామెంట్స్. మల్లేశ్వర్ గారి అదే విధంగా ఆకుల శ్రీవాణి గారు కూడా నేను చెప్తాను. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ తీసుకొస్తున్నారు అంటే తీసుకురావాల్సిందే. తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణకు ఉండాలి, ఆంధ్ర సెంటిమెంట్ ఆంధ్రాకు ఉండాలి, మహారాష్ట్ర సెంటిమెంట్ మహారాష్ట్రకు ఉండాలి, గుజరాత్ సెంటిమెంట్ గుజరాత్. అదే ఆత్మ లేని తెలంగాణ గాని, ఆత్మ లేని గుజరాత్ గాని, ఆత్మ లేని ఏ ప్రాంతం గాని వాస్తవంగా బ్రతకదు, చచ్చిపోతుంది. సంపాదన కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే 2020లో సంతకం పెట్టిన బచావత్ ట్రిబ్యునల్ ఎప్పటిది? అసలు ఇంకోటి బ్రిజేష్ ట్రిబ్యునల్ సంబంధించి బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇక్కడ ఇప్పుడు నడిచేది బ్రిజేష్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ లో సంతకాలు పెట్టిలంటారు. అదే విధంగా ఏదైతే మీకు మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం వాస్తవంగా నిన్న అధికారిక సభ అధికారులు ఉంటారు. అధికారిక సభలో రాజకీయ ఎట్లా మాట్లాడతారంటే మీకు 13 రాష్ట్రాల వాస్తవంగా చెప్పాలంటే మీకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 0 వచ్చింది, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, అదే విధంగా ఎంపీ ఎన్నికల్లో 0 వచ్చింది, అడ్రస్ మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా సర్పంచ్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది మాకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయనకి సంబంధం ఏంటంటే ఇప్పుడు ఎన్నికల గురించి ఓడి మాట్లాడమంటే నీళ్ళ గురించి మాట్లాడుతుంటే ఎన్నికల గురించి మాట్లాడుతుంది. మరి 13 రాష్ట్రాల్లో 0 వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఏదైతే వాస్తవంగా వాళ్ళ పరిపాలన ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో 0 వచ్చింది, అదే విధంగా ఏదైతే ఢిల్లీ దేశ రాజధానిలో 0 వచ్చింది. 0 గురించి మాట్లాడేందండి. అదే విధంగా వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పుడు ఏదైతే నేను మల్లేశం గారు ఏదైతే చెప్పిన దానికి నేను ఏదైతే 2015లో
జూన్ 18-19 తారీఖు మీటింగ్ అయింది. ఆ మీటింగ్ కు గౌరవ ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే విద్యాసాగర్ రావు నేతృత్వంలో వెళ్ళడం జరిగింది. వాస్తవంగా అక్కడికి 4 రాష్ట్రాలు పోవాలి కానీ మహారాష్ట్ర రాలేదు. కర్ణాటక, అదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హాజరైంది. తెలంగాణ హాజరైన దాంట్లో వాస్తవంగా ఈఎన్సీ, దాని తర్వాత ఏదైతే మన నీటి ఋషి విద్యాసాగర్ రావు పోయి ఏంటంటే అది టెంపరీ మెజర్స్ మీద. ఇంకోటి ఏంటంటే ఏదైతే అప్పుడు రాష్ట్రం ఏర్పడక ముందు 2013లో ఇక్కడున్న ఏదైతే ముఖ్యమంత్రి అక్కడున్న ప్రధానమంత్రికి, ఎందుకంటే ఇక్కడ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ప్రాజెక్టులు అక్కడ ప్రాజెక్టులకు అయితే కొలమానంగా మాకు 299 టీఎంసీలే కావాలని లెటర్ రాయడం జరిగింది. లెటర్ రాసిన తర్వాత అక్కడ మీటింగ్ లో అదే చెప్పారు. మీటింగ్ లో అది చెప్పినప్పుడు ఏదైతే 1 year కి, ఎందుకంటే ఏదైతే వాస్తవంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ది ఫైనల్ అవార్డు రాలేదు కాబట్టి ఫైనల్ అవార్డు వచ్చేంత వరకు టెంపరీ మెజర్స్ మీద వాస్తవంగా టెంపరీ మెజర్స్ మళ్ళీ కూడా చెప్తా. ఇది ఇప్పుడు మినిట్స్ లో 5వ పేరా ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ that the figures of share of 2 states as a mentioned list ఏదైతే ఇప్పుడు ఇంకోటి క్లియర్ గా నేను చెప్తా. therefore project related issues were discussed the following working agreements for the water year 2015-16 only were agreed as a temporary measures. ఇంత క్లియర్ గా ఉన్న తర్వాత ఇంకా ప్రజలను మోసం చేసుకుంటా ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఏదో వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే, ఎస్ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే, ఎందుకంటే ఒక ఎస్ఆర్ఎస్పీ తర్వాత ఒక్క ప్రాజెక్ట్ కన్నా దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ గోదావరి మీద ఏదైతే 750 కిలోమీటర్ల పరిధిలో తెలంగాణలో పారితే ఒక్క ప్రాజెక్టు కట్టడండి. 80 టీఎంసీలు అంటే ఎస్ఆర్ఎస్పీ 60 సంవత్సరాలు వాస్తవంగా 80 టీఎంసీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా తెలంగాణ న్యాయం జరిగింది అప్పుడే బాగుండే అంటే ఎట్లాంటి, ఏ విధంగా, ఏ బేసెస్ లాంటి నేనేమంటున్నా 1486 టీఎంసీలు గోదావరిలో ఉంటాయి అని క్లియర్ గా అప్పుడు ఏదైతే రాష్ట్రాలు ఏర్పడక ముందే 60 ఏళ్ల ముందే ఏదైతే 2 ప్రాంతాల ప్రాజెక్టులు వీళ్ళింత పంచుకోవాలని క్లియర్ గా చెప్పిన తర్వాత 968 టీఎంసీలు తెలంగాణకు వస్తాయండి. 968 టీఎంసీలు ఒక 80 టీఎంసీల తెలంగాణకు వంచి తెలంగాణ నేల కరువుకు, కాటకానికి, అదే విధంగా ఆకలి చావులకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నెర్రలు వారిన భూములు ఉండేదండి. అదే విధంగా ఒక రైతుకు 20 ఎకరాలు 15 ఎకరాలు చెలక ఉంటే ఒకే ఎకరం పొలం వేసుకునే పరిస్థితి ఉండేది, ఎందుకంటే నీళ్ళు లేక. అలాంటి పరిస్థితి నుంచి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు 518 టీఎంసీలకు గాను అనాదిగా మనకు 80 టీఎంసీలు ఇచ్చి మొత్తం దోసుకపోయింది. గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాస్తవంగా 968 టీఎంసీలు మనకు హక్కుగా రావాలనో వాటి విషయంలో, ఎందుకంటే వాస్తవంగా పై నుంచి కింది వరకు ఎస్ఆర్ఎస్పీ తర్వాత ఏదైతే సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత అయితే సుందిల్లా తర్వాత అయితే అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే సీతమ్మ సాగర్, ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకొని గోదావరి మీద ఏదైతే ఉత్తర తెలంగాణకు 400 నుంచి 500 టీఎంసీలు ఎత్తిపోతే కాళేశ్వరం ద్వారా ఒక 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలనుకున్నాం. వాస్తవంగా 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం ఇంకా ప్రక్రియ కొనసాగుతుంది. కృష్ణా విషయంలో కూడా క్లియర్ గా ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే పాలమూరు ఏదైతే రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసి దాదాపు 90% కంప్లీట్ చేసి ఏదైతే అందులో 4 టీఎంసీల నీళ్లు కూడా ఉన్నాయి, మోటార్లు కూడా ఆన్ చేసినాం. అదే విధంగా రిజర్వాయర్లు, పంప్ హౌజులు, అదే విధంగా టన్నెల్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఒక్క 3 కిలోమీటర్ల తోతే 30 టీఎంసీలు పెట్టుకోవచ్చండి. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చినాం. అంతే అదే విధంగా దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే విద్యాసాగర్ ఇంతకుముందు చెప్పాను నీటి ఋషి, అతని పేరు మీద 6,500 కోట్లు ఖర్చు చేసి 3,50,000 ఎకరాలకు నీళ్లు అందించే కార్యక్రమం మొదలు పెట్టినాం. అదే విధంగా కోయిల్ సాగర్ తెలంగాణ 2014 ముందు 0 అండి. మేము వచ్చిన తర్వాత 38,250 ఎకరాలకు నీళ్లు అందించినాం. అదే విధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇది 1884లో స్టార్ట్ అయిందండి. వాస్తవంగా 30 ఏళ్లు దీన్ని పట్టించుకున్న నాదులేడు. ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గతమైన తర్వాత ఏదైతే తెలంగాణలో గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత అంతా ముందు 2014 వరకు ఎంత పారకం 13,000 ఎకరాలకే నీళ్లు అందించేది. మేము వచ్చిన తర్వాత 3,07,000 ఎకరాలకు నీళ్లు అందించినాం. అదే విధంగా నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ బిఫోర్ 2014 ముందు 2,000 ఎకరాలే ఉండేదండి. దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసి ఏదైతే 1,42,000 ఎకరాలకు నీళ్లు అందించినాం. అదే విధంగా అయితే భీమా ప్రాజెక్టు బిఫోర్ 12,000 ఎకరాలకే నీళ్లు వచ్చేది 2014 ముందు. మేము వచ్చిన తర్వాత 1,58,000 ఎకరాలకు నీళ్లు అందించినాం. అదే విధంగా తుమ్మిల లెఫ్ట్ ఇరిగేషన్ ఇది 55,000 ఎకరాలకు నీళ్లు అందించినాం. మొత్తం ఏదైతే దక్షిణ తెలంగాణ ఏదైతే కృష్ణా నది మీద 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందించినాం. ఇది నీళ్ల విషయంలో మేము చేసింది. అదే విధంగా మిషన్ కాకతీయ తీసుకొచ్చి, ఎందుకంటే చిన్నగానే చెప్తా, మరమ్మతు చేసిన చెరువులు 4 దఫాల్లో చేసినాం. 46,500 చెరువులను మేము మరమ్మతు చేసినాం. దాని ద్వారా ఏదైతే నీటి సామర్థ్యాన్ని తెలంగాణ నేల మీద 9 టీఎంసీలు పెంచినాం. అదే విధంగా భూగర్భ జల మట్టం గతంలో ఎంత ఉండకూడదు తీసుకోవచ్చు, 12 మీటర్లు 20 మీటర్లు బోర్లేసిన నీళ్లు రాకపోయేది. మేము వచ్చిన తర్వాత 1 నుంచి 2 మీటర్ల వరకే భూగర్భ జలాన్ని పెంచినాం. అదే విధంగా సాగునీటి విస్తీర్ణం 15 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్లు అందించినాం.
అదే విధంగా చిన్న నీటి మీద ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఏదైతే మా ప్రభుత్వం అండి. అదే విధంగా ఇంకోటి మాట్లాడుకుంటే ఏదైతే ఇప్పుడు మిషన్ భగీరథ అని, ఇది పెద్ద కార్యక్రమం, ఏదైనా మామూలు విషయం కాదు. పైప్ లైన్ పొడవు ఎంత తెలుసా అండి? 1,45,000 కిలోమీటర్లు. 1,45,000 కిలోమీటర్లు అంటే భూమి చుట్టూ 3 చుట్టూ తిరుగుతుందండి. అదే విధంగా చెప్పాలంటే తెలంగాణ పూర్తిగా చెప్పండి. లాస్ట్ మినిట్ డివియేట్ అవుతుందండి, లేదండి డివియేట్ అవుతుందండి. ఓకే, ఒక్క నిమిషం అండి శివకుమార్ గారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై ఎన్జీటీలో కేసు వేయించింది మీ ప్రభుత్వమే అని హరీష్ రావు కూడా కామెంట్ చేసిన పరిస్థితి. పైగా డిపిఆర్ కూడా వెనక్కి వచ్చేలా చేశారు మీరే అని కూడా కామెంట్ చేస్తారు. మీరేమంటారు? హరీష్ రావు మాట్లాడేదంతా అబద్ధాలు. ఇప్పుడు మన రామ్మూర్తి గారు ఎట్లయితే పేపర్ ఎదురుగా పెట్టుకొని మొత్తం లెక్కలు మీలా ఒకటే చేపల పులుసు, రొయ్యల పులుసు నేను చెప్తా, అది కూడా చెప్తా. 3,000 టీఎంసీలు గోదావరి వ్యక్తిగతంగా మాట్లాడదు. ప్రిపేర్ అయ్యి వచ్చిన పేపర్ లెక్క ఇది వాస్తవంగా మీ ప్రభుత్వం లెక్క, నా లెక్క కాదు. గణాంకాలు వేరు, గణాంకాలే లెక్కలు ప్రభుత్వం ఇచ్చిన. రామూర్తి గారు మాట్లాడండి. జరిగే విధానంలో కాంగ్రెస్ పార్టీని ఎప్పటికైనా బీఆర్ఎస్ మొత్తానికి బీఆర్ఎస్ ఈ రోజు పరిస్థితి ఏందనేది బీఆర్ఎస్ కి తెలుసు. కానీ ఈ రోజు జల వివాదం తీసుకొస్తా అనేది కొత్త నాటకం ఆడితే మటుకు ఈ రోజు తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. ఖచ్చితంగా వాళ్ళకు తెలుసు ఏం జరుగుతుంది, గణాంకాలు ఎట్లా డిస్టర్బ్ చేయకు. ఒక్క నిమిషం ఆగు. జల వివాదం నాటకం ఎట్లయితుంది? జల వివాదాలు లేవా? నువ్వు చెప్పేది రామూర్తి గారు కంప్లీట్ చేయనివ్వండి, ఫస్ట్ ఆయన మాట్లాడివ్వండి. నువ్వు మాట్లాడేటప్పుడు అట్లా డిస్టర్బ్ చేయక, అందరినీ డిస్టర్బ్ చేసి ఎట్లా? ఓకే శివకుమార్ గారు మాట్లాడు. ఈడ పరిస్థితి ఏంటంటే మొత్తానికి మిషన్ భగీరథ అంటున్నారు, మిషన్ కాకతీయ అంటున్నారు, కాళేశ్వరం అంటున్నారు, లేకపోతే చెరువులు పూడిక అంటున్నారు. వీళ్ళు చేసిన దాంట్లో చెరువులు పుడికాలని చెప్పి ఇదే కేటీఆర్ కి సంబంధించిన వాళ్ళకందరికి కూడా వాళ్ళ బినామీ మీద దానదత్తమైంది. ఏదైతే మిషన్ ఏం మాట్లాడుతారండి ఎక్కడ దానదత్తమైంది? కంపెనీలు ఇవెక్కడ తప్పుడు మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు కూడా అడగండి, కానీ ఇప్పుడు మాట్లాడివ్వండి. ఇప్పుడు క్రాస్ టాక్ చేయ బాస్, నువ్వు మాట్లాడేటప్పుడు అబద్ధాలు ఆడితే పూర్తిగా మొత్తం రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని అబద్ధాలు ఆడతాంటే ఎవరండి? కానీ నువ్వు ఇట్లా ప్రతిదానికి ఏదో ప్రశ్నకు ఆన్సర్ ఇస్తున్నావు. ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం చెప్పేది కాళేశ్వరం అన్నారు. ఈ రోజు డిస్కవరీ ఛానల్లో పైసలు ఇచ్చి మరీ పెట్టారు. ఈ రోజు డిస్కవరీ ఛానల్ మీరు కొట్టి చూడండి, లేకపోతే మన ప్యానల్ ఉన్నది అందరు కొట్టి చూడండి. ఏడవైంది కాళేశ్వరం డిస్కవరీ ఛానల్ ఉందా? బ్రహ్మాండంగా అనే రకంగా వాళ్ళు తీసి పడేసి ఎవరన్నారు డిస్కవరీ ఛానల్ కొట్టు నీకు అవగాహన పెడతా. ఏ అబద్ధాలు ఆడుతుందండి? ఇప్పుడే చూస్తా చూడు. 2018 తర్వాత మొత్తం డిస్కవరీల కింద వెళ్ళిపోయింది కాళేశ్వరం గురించి. దాని గురించి కాళేశ్వరం అని చెప్పి పబ్లిసిటీకే మస్తు పైసలు పెట్టిండ్రు. అవన్నీ పక్కన పెట్టండి. ఈ రోజు తెలంగాణ ప్రజలు మేడిగడ్డ ఏమైంది, చుండీలు ఏమైంది, అనారం ఏమైంది, ఇవన్నీ ప్రజలకు అందరికీ తెలుసు. ఈ రోజు ఏదైతే ఘోష్ కమిషన్ ఏం ఇచ్చింది అనేది కూడా అందరికీ రిపోర్ట్ తెలుసు. మీరు మాట్లాడగానే అయిపోదు కాదు. ఈ రోజు అంచనచ్చలుగా చేసుకుంటా వస్తేనే సరిపోయింది, లేకపోతే లేదు. ఈ రోజు డిస్కవరీలో లేదు. నువ్వు ఎన్నిసార్లు కొట్టినా రాదు. అది ఆల్రెడీ వాళ్ళు డిలీట్ చేసేసారు డిస్కవరీలా. స్పెషల్ ఎవరన్నారే నీతో? ఇది డిస్కవరీ ఛానల్ అవసరమైతే చూడు. బ్రహ్మాండంగా స్పెషల్ స్టోరీ అని కాళేశ్వరం డిస్కవరీ ఛానల్ కనబడతలేవా? కళ్ళు కనబడతలేవా మీకు? మీ వాస్తవం చెప్పాలంటే మీకు ప్రజెంట్ లైవ్ ఏముంటది? ప్రజెంట్ లైవ్ లో ప్రజెంట్ ఉంటాయి. చూపించిన ఇంకా ముఖం ఎడ పెట్టుకుంటావు నువ్వు. శివకుమార్ గారు ప్రజెంట్ లైవ్
90% పాలమూరు ప్రాజెక్ట్ కు సంబంధించి పనులు పూర్తయ్యాయి. 27,000 కోట్లతో ప్రాజెక్ట్ పనులు 90% కంప్లీట్ చేస్తాం. కానీ ఇప్పుడు 80,000 కోట్లు కావాలి మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే అని కూడా చెప్తున్న పరిస్థితి. ఏమంటారు మీరు? అంటే 90% కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ కి మళ్ళీ 80,000 కోట్లు పెట్టడం కరెక్టే అంటారా? గతంలో డిఆర్ఎస్ చేసిన దాంట్లో ప్రతి దగ్గర కమిషన్ల గురించి చేసిండ్రు, అవకతవకలు చేసిండ్రు అనేది జగమెరిగిన సత్యం. దాన్ని ఈరోజు కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీలకు రండి, ఓపెన్ గా నిజంగా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా లేకపోతే డిఆర్ఎస్ తప్పు చేసిందా జనాలకు అర్థమవుతుంది. మీరు చర్చ సాఫ్ట్ గా చేయండి, సాఫీగా జరగాలి చర్చ అనేది నేను కూడా చెప్పడం జరిగింది. నేను వేరే ఛానల్లో కూడా ఇదే మాట చెప్పడం. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ నిమిషానికి 8,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి అసెంబ్లీలో. మీ ఖర్చు, దాన్ని ప్రజాధనం దుర్వినియోగం చేసుకోకుండా ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగేలాగా చేయమని చెప్పి స్టేట్ యూత్ అవార్డీస్ కౌన్సిల్ నుంచి నేను మా మిత్రుడు ఇద్దరం పోయి ఆడ అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది. అప్పట్లో శ్రీధర్ బాబు గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు విప్ గా ఉండే. ఆ టైంలో మేము ఇవ్వడం జరిగింది. ఎవరైతే సమయస్ఫూర్తితో మాట్లాడి అసెంబ్లీలో తక్కువ సమయంలో మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళకి మేము స్టేట్ యూత్ అవార్డీస్ కౌన్సిల్ నుంచి అవార్డులు ఇస్తామని కూడా మేము రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 4-5 సంవత్సరాలు కేసీఆర్ గారు వచ్చిన కొత్తలో కూడా 2015-16 లో కూడా వాళ్ళకి పోయి ఇవ్వడం జరిగింది. రాతపూర్వకంగా ఇచ్చి సిఎంపిసిలో కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ ని కలవాలంటే కూడా బాగా ఇదిగా ఉండే. సో ఆ రకంగా కూడా ఇవ్వడం జరిగింది. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా లేకపోతే బీఆర్ఎస్ తప్పు చేసిందా చర్చ చేయండి. అసెంబ్లీ పెట్టిందే కదా చర్చకి. ఈరోజు కేసీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను తోలు తీస్తా అది ఇదని చెప్పి వెళ్ళిపోయాడు. అసెంబ్లీకి వచ్చిండు, ఖాళీ జనగణమన పాడి అటెండెన్స్ చేసుకొని వెళ్ళిపోయాడు. సంతాప తీర్మానం వరకు కూడా లేడు. రేపు ఇవాళ కేసీఆర్ వస్తాడనేది కూడా ఆలోచన బీఆర్ఎస్ నాయకులకి లేదు. మనదంటే పక్కన పెట్టు, మనం రాడనే చెప్తాం. కానీ ఈ రోజు కేసీఆర్ అక్కడ వచ్చి చర్చిస్తే సరిపోతుంది. ఈ బీఆర్ఎస్ నాయకులు ఏమంటారంటే హరీష్ రావు కేటీఆర్ చూసుకుంటాడు. ఏం చూసుకుంటారు? వాళ్ళ వల్ల ఈ రోజు ఒక చర్చల తప్పుతో పోతుంది తప్ప ఖచ్చితంగా ప్రజలకు ఒక సరైన సమాచారం గాని సరైన నిర్ణయం గాని లేకపోతే జరిగిన తప్పులు ఎక్కడ జరిగినాయి అనేది వివరణ ఖచ్చితంగా రావడం లేదు. ఈ అబద్ధానికి అగిలాగి వేస్తేనే రేవంత్ రెడ్డి చెప్పేది నిజాలట. ఇక వీళ్ళు తలుపేటోళ్ళు అసలు ఇగో చెప్పాలంటే ఓపెన్ చెప్పాలంటే ఏమంటున్నా రామూర్తి, నేను ఇప్పుడే మేకతోలు కప్పుకున్న నక్క తెలంగాణ అన్యాయం అవుతుంది, కడుపు మసలుతుంది. తెలంగాణ అన్యాయం అయిపోతుంది కాబట్టి మాట్లాడేది తెలంగాణ ప్రేమ ఉంటుందా మీకు? తెలంగాణ వాదన ప్రజలకు తెలుసు. ఈ ప్రాజెక్టు విషయంలో బీజేపీ వైఖరి ఏంటి అంటే తెలంగాణలో జరిగే అన్యాయానికి కేంద్రం కూడా ఒక చేవేస్తుంది అనుకోవచ్చా? లేదండి, బీజేపీది ఎప్పుడు కూడా ఒకటే నినాదం. తెలంగాణ ప్రజలే కాదు, రాష్ట్రంలో ఏ ప్రజలకు అన్యాయం జరిగినా కూడా అట్లాంటి ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళవు. అండ్ ఇంకొకటి, అది ఒక క్లారిటీ ఏముంటదండి, ఇంటర్ స్టేట్స్ మధ్యలో ఒప్పందాలు జరిగిన తర్వాతనే ఏ ప్రాజెక్ట్ అయినా ముందుకెళ్తది. అంతేకాని ఏదో ఒకరు చెప్పారు కదా అని చెప్పి ప్రాజెక్టులు మాత్రం ముందుకు సాగవు. ఇది క్లారిటీ. బీజేపీ ఎప్పుడన్నా తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే వారికి వాళ్ళ సంక్షేమం కోసమే ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడు ఈ క్లియర్ కట్ ఈ ఏమంటారండి బంకచెర్ల ప్రాజెక్టు గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇవన్నీ తీసుకురావడం అంటే ఎలాగనిపిస్తుందంటే కేవలం ఒకరిపైన ఒకరు పరస్పరంగా మాటలు అనుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు, మళ్ళా 420 వాగ్దానాలు అవి పక్కన పెట్టి 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలు, వాటి స్కాములు, వాళ్ళ గురించి ఉన్న ఆరోపణలు ఇవన్నీ పక్కన పెట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఇదేదో పెట్టేసి ఇప్పుడు భావోద్వేగాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తామనంటే మాత్రం ప్రజలు ఊరుకోరు. ప్రజలకు నినాదాలు కాదు, ప్రజలకు కావాల్సింది నిర్ణయాలు తీసుకొని ప్రజలకు సంక్షేమం దిక్కు వెళ్ళాలి. ఒక ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రావాలి, లేదంటే ఎక్కడైనా చర్చలు పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను వాళ్ళు కూడా ఎండగట్టాలి. అంతేకాని ఎప్పుడో ఒకసారి ఓటీపీ లాగా వచ్చిపోతూ ఉండి నేను ఇక్కడున్నా, నేను మాట్లాడతాను, తెలంగాణ ప్రజలు నా వెనకాల ఉన్నారు, తెలంగాణ ప్రజలు
ప్రజలకు వాళ్ళని బూచిగా చూపిస్తే తెలంగాణ ప్రజలు అమాయకంగా ముందుకు పోతారు అనుకోవడం మాత్రం తప్పు. ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రజలను కేవలం నినాదాలకు కాకుండా వాళ్ళకి సంక్షేమం కోసం మాట్లాడితే బాగుంటుంది. నేను ఇద్దరికీ చెప్తున్నానండి, కాంగ్రెస్ కి కానీ బీఆర్ఎస్ కి కానీ. ఇదేదో పార్టీ పరంగా కాదు, ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నాను. చాలా కోల్పోయాం ఇప్పటికీ. జై తెలంగాణ జై తెలంగాణ అనుకుంటూ 60-70 సంవత్సరాల నుంచి తెలంగాణ రామ్మూర్తి గారు కంప్లైంట్ చేయండి. కూడా తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని తెలంగాణ ప్రజలకు న్యాయాన్ని దూరం చేస్తారు. జై తెలంగాణ నేను ఫస్ట్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా. మీ ఆవేశాన్ని 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అన్యాయం జరుగుతుంటే ఆ రోజు ఏమన్యాయం జరిగింది? న్యాయం జరిగింది, న్యాయం జరిగింది, మీతోనే అన్యాయం జరిగింది. మీ దాంట్లో ఒక సుష్మా స్వరాజ్ తప్ప, మళ్ళీ కూడా చెప్తున్నా, మీ దాంట్లో ఒక సుష్మా స్వరాజ్ తప్ప అందరు ద్రోహులే. మీ దాంట్లో ఒక సుష్మా స్వరాజ్ తప్ప మీరు అందరు ద్రోహులే. మీరు ఎట్లా మెచ్చుకుంటారు ముఖ్యమంత్రిని? ఎట్లా మెచ్చుకుంటారు ముఖ్యమంత్రిని? ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంది, ఎట్లా ములాఖాయితీ అవుతారు రేవంత్ రెడ్డితో? ఆవేశం ఉంటది, అన్యాయమైంది కాబట్టి. మీరు ఏం చేసింది? ప్రాజెక్టు జాతీయ హోదా వచ్చిందా? మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తున్నారు. పాలమూరు ఎవరు దోచుకున్నారు? మీరు దోచుకున్నారు. అరే శివపీఠికలని దోచుకున్నారు, కార్గిల్ మీద దోచుకున్నారు. జాతిపిత ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసిండు? మాట్లాడమనండి. ఏంటండి రైతులకు నల్ల చట్టాలు తీసుకొని రైతులను చంపిల్లు. మీరు ఎక్కడ పడుకున్నప్పుడు నాకు అర్థమైతలేదు. ప్రజల కొండగట్ట దగ్గర ఒక మహిళ ఎట్లా మాట్లాడతారు? కేసీఆర్ తెలంగాణ ప్రజల మధ్యలో వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ న్యాయం మాట్లాడొద్దు. వ్యక్తిగతంగా మీరు మాట్లాడుతున్నారు. ఒక మహిళ ఉండి మీరు ఏడబడుతున్నారు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? నాకు అర్థమైతలేదు. ఏం మాట్లాడతారు? ఏం ఒక్కలేదు. నువ్వు ఇంటనే కూర్చున్నావు. మీరు కూడా ఇంట్లో కూర్చున్నారు. మీరు చిన్న కాలువల మీద చిన్న రాళ్ళు వేస్తే తెలంగాణ డెవలప్ కాలే. మీరు చిన్న మురికాలువల మీద మీరు వీడియోల కోసం చిన్న కాలువ మీద చిన్న రాళ్ళు వేస్తే తెలంగాణ రామ్మూర్తి గారు కంప్లీట్ చేయండి. మీరు ఒక్కటి చెప్పాలండి, తెలంగాణకు రామ్మూర్తి గారు వాళ్ళ పాయింట్ కంప్లీట్ చేయనివ్వండి. రామ్మూర్తి గారు పెండింగ్ ప్రాజెక్ట్ కట్టుకున్నాం. రామ్మూర్తి గారు ఫస్ట్ వాళ్ళ పాయింట్ కంప్లీట్ చేయనివ్వండి. రామ్మూర్తి గారు ఒక మహిళ మాట్లాడేటప్పుడు ఆవేశం ఉంటే మీ ఇంట్లో కూర్చోండి, బయట కాదు. మీరు కూడా కూర్చొని ఇంతకెళ్ళి మాట్లాడు కాదు, ఇంతకెళ్ళి కూర్చొని మీరు ఎక్కడ ఉన్నారు? ఓకే అండి, మాట్లాడదామండి. ఆ టాపిక్ సంబంధించి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడదాము. ఫస్ట్ వాళ్ళ పాయింట్ కంప్లీట్ చేయనివ్వండి. చెప్పండి శ్రీవాణి గారు. నేను ఒకటే అంటున్నా అండి, ఓపిక ఉండాలి. ఒక నాయకుడిగా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తారు. మీరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు, ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నని వినండి. అగో వినండి రామ్మూర్తి గారు ఫస్ట్ వినండి, తర్వాత తిరగబట్టిన తెలంగాణ వచ్చింది, తిరగబడితే మన న్యాయం దక్కుతుంది. అంతే తప్ప మీరు కూర్చొని నిదానంగా ఉంటే తీసుకపోయినాడు తీసుకోపోయి. ఓకే రామ్మూర్తి గారు, శ్రీవాణి గారు, ఓకే మల్లేశ్వర్ గారు. బీజేపీ 90% కంప్లీట్ అయింది. 27,000 కోట్లతో పాలమూరు ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. శ్రీవాణి గారు ఓకే అండి, ఓకే మాట్లాడండి. శ్రీవాణి గారు ఓకే అండి. రామ్మూర్తి గారు మాట్లాడదాం. దేశానికి అదాని అమ్మనికి మల్లేశ్వర్ గారు 90% కంప్లీట్ చేశాము. 27,000 కోట్లతో 90% పాలమూరు ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేస్తామని కేసీఆర్ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు 80,000 కోట్లు అయితేనే ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది అని చెప్తున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు మనము మా రామ్మూర్తి గారికి కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలియాల్సిన ముచ్చట ఏంటంటే, కవిత కేసీఆర్ తనయ కవిత గత ప్రభుత్వం కాలంలో ప్రాజెక్టుల్లో అన్యాయం జరిగింది, పెద్ద ఒరిగింది ఏమి లేదని చెప్పి దానికి ఇంతవరకు సమాధానం చెప్పలేదు బిడ్డకు. ఇప్పుడు సమస్య ఏంటంటే మనం దొంగ అన్నది, రేవంత్ రెడ్డి కూడా దొంగ అన్నది, ఆ పక్కన అవే అబద్ధాలు నిజాలు. ఇదేంటండి నాకు అర్థమైతే దొంగ వైఖరి.
ఆమె అందరినీ టార్గెట్ చేసింది ఆమె రాజకీయ లబ్ధి కోసం ఆమె ఏమేమో మాట్లాడుతుంది. అవన్నీ మాట్లాడితే మా విషయంలో మాట్లాడిన నిజాలు, రేవంత్ రెడ్డి విషయంలో మాట్లాడిన అబద్ధాలు, మోడీ విషయంలో మాట్లాడిన అబద్ధాలు. ఇది ఎక్కడదండి? రామూర్తి గారు మాట్లాడనివ్వండి. ఎవరి పాయింట్స్ మీరు కంప్లీట్ చేయనివ్వట్లేరు. అసలు వాళ్ళ పాయింట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. అవునండి, మీరు కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడండి వాళ్ళ పాయింట్స్. అది కాదండి, ఫ్యామిలీలో తొక్కి చూడద్దు. మళ్ళీ కూడా చెప్తున్నా, ఫ్యామిలీలో వ్యక్తిగతంగా మీ కవిత మాట్లాడద్దు. ఆమెను సస్పెండ్ చేసిన మా కవిత కాదు, సస్పెండ్ చేసిన ఒక మల్లేశ్వర్ గారు పాలమూరు ప్రాజెక్ట్ కి సంబంధించి 90% పనులు పూర్తయ్యాయి. దాని గురించి మాట్లాడండి. పూర్తయ్యాయని చెప్తున్నారు. మరి 80,000 కోట్లు అంటే మిగిలిన 10% పనులకు 80,000 కోట్లు కావాలంటున్నారు. దానికి సంబంధించి మాట్లాడండి. ఇప్పుడు అది కావాలని అంటున్నారు అంటే వాస్తవంగా పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు జూరాల నుంచి శ్రీశైలంకు మార్చింది వారు. అసలు ఇప్పుడు దానివల్ల ఇప్పుడు కావాలంటున్నారంటే అక్కడ జరిగింది కూడా అదే. ఇప్పుడు ఇంకా 80,000 కోట్లు పెట్టినా కూడా పూర్తయ్యే పరిస్థితి లేదట. ఇంకా కావాలన్నది కాదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నటువంటి నిపుణులు, జల నిపుణులు చెప్తున్నది ఏంటంటే 80,000 కోట్లు పెట్టినా కూడా పూర్తి అవుతుందనే ఆశ కూడా లేదట. ఇప్పుడు నేనని ఇప్పుడు ప్రభుత్వాల అవసరాల కొరకు ఇప్పుడు కాళేశ్వరంలో కూడా ఇలా కేసీఆర్ బదలమైంది. వీళ్ళు రోజు కాంగ్రెస్ ఇదంతా చెప్పేదంతా కూడా కారణం ఏమీ లేదు. తుమ్మిడి ఎత్తి దగ్గర నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టును ఎక్కడ కాకుండా నిర్మించడం వల్లనే ఇప్పుడు దాంట్లో అప్పుడు ఉన్నటువంటి ఎస్టిమేషన్ ఏంటంటే 38,500 కోట్లు ఉండే. దాన్ని 1,50,000 మించిరు అనే దాని మీద ఇప్పుడు దానికి ఇప్పుడు ఆయన కట్టిండు చేసిండు. ఇప్పుడు కాళేశ్వరము పియర్ కుంగడం వల్ల ఇదంతా న్యూసెన్స్ అవుతుంది. కానీ నిజంగానే కుంగకపోతే ఇప్పుడు ఈ ప్రతిపక్ష ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ అవకాశాలు దొరకకపోయేది. వాస్తవంగా జల వివాదాలకు ఇంత చర్చ జరిగేది. ఆడ కొంత దురదృష్టమో మరి కేసీఆర్ అదృశ్యమో కానీ మొత్తానికి ఆడ డిస్టర్బ్ కావడం వల్లనే కదా ఇదంతా పబ్లిక్ లకు వచ్చిన ముచ్చట. లేకపోతే కాళేశ్వరము విషయంలో డిపిఆర్ నుంచి పెంచిన విషయాలు కావచ్చు, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుంచి మార్చిన విషయాలు కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ చెప్పేదంటే దాంట్లో ఇప్పుడు మనకు అబద్ధమని నిరూపించడానికి ఆధారాలు కూడా ఉండాలి కదా. ఇప్పుడు దానికి ఏమైనా అది పియర్స్ కుంగిలేది అబద్ధమా, తుమ్మిడి గడ్డి నుంచి మార్చింది అబద్ధమా, లేకపోతే జూరాల నుంచి శ్రీశైలం మార్చింది అబద్ధం. ఇప్పుడు దీనికి ఇప్పుడు మా రామమూర్తి ఆవేశంతో మాట్లాడుతా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇక బీజేపీ మాట్లాడినా కాంగ్రెస్ మాట్లాడినా కవిత మీరు సస్పెండ్ చేసిన కవిత మాట్లాడినా సమాధానం చెప్పాల్సింది బీఆర్ఎస్. ఆ సమాధానం ఏదో వాళ్ళ అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కనుక చెప్తే డిఫరెంట్ గా ప్రజలు స్వీకరిస్తారు. ప్రజలు రాజకీయ ఆరోపణలకు బహిరంగ రామూర్తి గారు తర్వాత నువ్వు క్లారిఫికేషన్ ఇవ్వు. దాంట్లో నువ్వు పబ్లిక్ డొమైన్ లో ఉన్నావు, పబ్లిక్ వినాలనే కదా చర్చ పెట్టుకున్నావు. అవును, ఎప్పటికప్పుడు సమాధానం చెప్తే తప్పే ఉన్నదండి. అవునండి, కంప్లీట్ చేసిన తర్వాత చెప్పండి. పాయింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు చెప్పడానికి మనం చర్చ కింద కూర్చోవాలి. ఇది కాదు ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు ఈ పద్ధతిలో మనం పోతే చర్చ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఎవరు మాట్లాడినా వాళ్ళే వినండి. వాళ్ళు సమయమే తక్కువ ఇంట్లో ఉన్నది, సమయం తక్కువ. ఇక మీరు మొత్తం రాష్ట్రం చెప్పాలంటే నాకు తెలుసు. తెలుసు జలాల వివాదం తీసుకొచ్చిందే కేసీఆర్. రామూర్తి గారు వినండి. జలాల వివాదం తీసుకొచ్చిందే కేసీఆర్ గారు. దానికి సంబంధించి చర్చిద్దామంటే ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు? అంటే ఇప్పుడు ఈ సమస్య ఓ కొలికి రావాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన పరిస్థితి కదా. జల వివాదం తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదండి. ఒక నిమిషం ఆగండి, నన్ను అడిగింది. జల వివాదం తీసుకొచ్చింది కేసీఆర్ గారు, జల వివాదం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఇప్పుడు ఎస్ నేనేమంటున్నా, వాస్తవంగా చెప్పాలంటే గౌరవ కేసీఆర్ గారు ఏదైతే ఎప్పుడైనా అసెంబ్లీ జరిగితే బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ పెడుతున్నాడు, అందులో కంప్లీట్ గా ఏం మాట్లాడాలని మా సభ్యులే సూచిస్తున్నారు. మా సభ్యులే తట్టుకోలేకపోతున్నారు. మా కేసీఆర్ గారు వస్తా అని చెప్పారు, ఆన్ ఫీల్డ్ అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు బీజేపీ సంబంధించిన మిత్రురాలు మాట్లాడుతూ మీరు ఏడబండుకున్నారని మాట్లాడండి. ఏమంటున్నా, ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం లేదు మీరు యూజ్ చేసింది కానీ మీరు యూజ్ ఒక నిమిషం
నేను ఆ వర్డ్ యూజ్ చేయలేదు. ఒక నిమిషం ఆగండి. నేను చెప్తున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఒక నిమిషం ఆగండి. సరే ఒక నిమిషం ఆగండి. సరే ఒక నిమిషం మధ్యలో రాకండి. నాకు వచ్చింది మీకు వస్తుంది కదా, మీరు మధ్యలో మాట్లాడండి. ఎన్నికలు వచ్చినప్పుడు సరే అండి ఓకే అండి. నారాయణ చెప్తారు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్ని చెప్పిందంటే నారాయణపేటలో బీజేపీ ప్రభుత్వం హ్యాండ్లూమ్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తాం మంత్రి అమిత్ షా. అదే విధంగా ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తాం అమిత్ షా. అదే విధంగా తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మిస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదా ఇస్తాం. ఇది సుష్మా స్వరాజ్ దివంగత. ఒక నిమిషం బయారం స్టీల్ ప్లాంట్ నిర్మిస్తా. ఏదైతే బీజేపీ ఇలాంటి వంద చెప్పిల్లండి. ఒక్కటి కాదు ఎన్నికలు వస్తే మొత్తం ముందుకు వస్తారు, హామీలు ఇస్తారు. ఇలాంటి తెలంగాణ ప్రేమ బీజేపీకి. రామ్మూర్తి మాట్లాడినా లేకపోతే శ్రీవాణి గారు మాట్లాడినా లేకపోతే మల్లేశ్వరరావు గారు మాట్లాడినా ఒకటే, ఈ చర్చలు కేసీఆర్ వస్తేనే దీనికి నిజాలన్నీ బయటపడతాయి. వీళ్ళు చేసిందంతా తప్పు అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మంచి మాట చెప్పిళ్ళు. ఎందుకంటే కేసీఆర్ నిజాలు చెప్తారు, రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తారు. బరాబర్ చెప్తారు భయ్, బరాబర్. అదే ఇదే గుడ్ హ్యాబిట్. మీదే బ్యాడ్ హ్యాబిట్. ఏం డెకోరం అండి? మీకేం డెకోరం నాకు అర్థం అవుతుంది. మీరు అబద్ధాలు చెప్తా ఉంటాడు, నేను కూడా కూర్చోవాలన్నాడా? నువ్వు క్రాస్ టాక్ చేయొద్దు, నువ్వు వేరే మీరెట్లా చేస్తున్నారు? నేను మాట్లాడు మీరెట్లా చేస్తున్నారు? శ్రీవాణి ఎట్లా చేసింది? మీరు ఫస్ట్ డిబేట్ లో పిలిచారండి. చాలా డీసెంట్ గా ఒకరు మాట్లాడిన తర్వాతనే నేను మాట్లాడాను. నా గురించి తప్పుడు వాక్యాలు మాట్లాడితే ఈయన అప్పటి నుంచి చాలా ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నారు. అట్లాంటిది నేను అనని మాట. మీరు చిన్న మురికాలకు చిన్న బండాలు వేసి నీళ్ళ రాపింది అబద్ధం. చేసేది ఉంటే ఇక్కడ మాట్లాడటం కాదండి, పబ్లిక్ లో ఒక సభ పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మీరు మధ్య ఎందుకు వచ్చింది ఇప్పుడు? మీరు మధ్య ఎందుకు వచ్చారు ఇప్పుడు? మీరు తప్పు మాట్లాడారు నా గురించి. ఎవరు మీ గురించి వాళ్ళు మాట్లాడి? నేను అనని మాట మీరు అన్నారు అని. అది అప్పుడు అయిపోయింది. మల్లేశ్వర్ గారు మీ ఫైనల్ కామెంట్స్. అది అప్పుడు అయిపోయింది. మాట్లాడుతుంటారు. ఒక నిమిషం ఆగండి, టైం లేదు. మల్లేశ్వర్ గారు ఫైనల్ కామెంట్స్. మీరు మంచిగా మాట్లాడాలైతే మీ సమయ పాలన పాటిస్తూ ఇతరుల మధ్య దూరం అయితే మధ్య రాసుకోవాలి. అయ్యో చెప్తా వినండి. మీరు మాట్లాడండి, మిగతా వాళ్ళు అర్థాలు మాట్లాడంటే ఎవరు నమ్మడండి. తెలంగాణ పిచ్చోళ్ళు కాదు, తెలంగాణ సెంటిమెంట్. రామ్మూర్తి గారు ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ ఈ సమస్య ఏంటంటే మా రామ్మూర్తి ముగ్గురు అంటే వస్తాడు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాట్లాడిన తర్వాత క్లారిటీ ఇవ్వండి, నష్టం లేదు. దాని దగ్గర మనం చర్చ చేసుకోవడం కొరకే వచ్చినాం కదా. మీరు అందరూ టార్గెట్ చేసిన రామ్మూర్తి గారు మీరు ఎవరిని టైం అంతా వెయిట్ చేసుకుంటే ఆయన విషయం చెప్పండి, నా విషయం చెప్పండి. నాకు అర్థం కాదు కానీ ఓకే ఫైనల్ కామెంట్స్ చెప్పండి. ఓకే టాపిక్ పైన ఫైనల్ కామెంట్స్ చెప్పండి. నా గురించి మాట్లాడకుండా టాపిక్ మాట్లాడండి. ఇప్పుడు ఏం లేదు, జల వివాదాల విషయంలో అది పరిష్కారం కావాలంటే సరే, ఇప్పుడు ఏదో చంద్రబాబు పేరు చెప్పి ఏదో బీఆర్ఎస్ రాజకీయాలకు తెరలేపినా కూడా ఇక్కడ జరగాల్సింది ఏంటంటే మనకు ఆంధ్ర తెలంగాణ నీళ్ల పంపకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి పరిష్కరించాలి. ఇక్కడ అట్లా కాకుండా బీజేపీ ఏంటంటే డిఓలు అంటే ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తున్నది అనేది స్పష్టంగా అవపడుతున్నది. నాడు కేసీఆర్ పాలన నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వరకు కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అచ్చుడు నీకు ద్వంద్వ వైఖరి ఉన్నది తప్ప ఎక్కడ కూడా పరిష్కారం కావాలనే ఆలోచన చేయడం లేదు. ఇది ఆ పద్ధతిలో మనము బీజేపీ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు నీకు ప్రమాణ స్వీకారం చేసిన నుంచి మోడీని పెద్దగా సంబోధించినందుకైనా ఇవాళ మరి ఇక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు నీళ్ల పంచాయతీ లేకుండా
మరి నీళ్ళ లొల్లి రాకుండా భవిష్యత్తులో అది పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. తర్వాత ఇక్కడ ఓకే అండి. తప్పిదాల విషయంలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి నువ్వే దొంగ అని అనుకోవడం కంటే అసెంబ్లీ వేదిక ఓకే అండి. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన రామ్మూర్తి గారు, అలాగే శివకుమార్ గారు, శ్రీవాణి గారు, మల్లేశ్వర్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.